నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి మళ్ళీ నేను వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్స్ అనేది చేస్తానండి. వ్లాగ్స్ చేస్తాను స్పెసిఫిక్గా. నేను ఎలా కుక్ చేసుకుంటాను, ఏమేమి కుక్ చేసుకుంటాను అదంతా లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏం తింటాను నా డైట్లో అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈ రోజు నుంచి ఫస్ట్ డే అనమాట. ఇన్ని రోజులని నేను ఏమనుకోలేదు. నా బిఎంఐ ప్రకారం వెయిట్ వచ్చే వరకు నేను చేస్తూనే ఉంటానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. ఇందులో మింట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ జింజర్ లెమన్ యాడ్ చేసుకున్నాను. మన బాడీ 12 hours వరకు ఏం తినకుండా ఉంటాం కాబట్టి అంతవరకు చాలా స్టైల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఏదన్నా తీసుకున్నప్పుడు ఏదైతే విటమిన్స్ లేకపోతే దాంట్లో ఉండే హెల్తీ వాల్యూ థింగ్స్ అనేది మన బాడీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను ప్రతిరోజు కూడా. ఆ ప్రాసెస్కే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి, అసలు నేను ఏం చేసుకుంటున్నాను అని. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద జ్యూసే తీసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ ఆకలేస్తే ఫైబర్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే ప్రోటీన్ తీసుకుంటాను. లేకపోతే అంతగా క్రేవింగ్ అనిపిస్తే కనుక వేరే నార్మల్ ఫుడ్స్ తీసుకుంటానండి. చూడాలి ఏం చేస్తాను అని. మనకి క్యారెట్ బీట్రూట్ ఎన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి మనందరికీ తెలుసు. స్కిన్కి కానీ, బ్లడ్ కానీ, ఇంకా చాలా కళ్ళకి కానీ చాలా మంచిది కాబట్టి తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ ఇది డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. పెసలు, బ్రౌన్ అండ్ వైట్ శనగలు తీసుకున్నాను. అండ్ ఇందులో పీనట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కలిపి బాయిల్ చేసుకున్నాను. యాక్చువల్గా 1 night అంతా సోక్ చేస్తే మంచిగా కుక్ అవుతాయి. కుక్ చేయకుండా కూడా మొలకలు వచ్చినప్పుడు కూడా తినచ్చు, కానీ నాకు అది ప్రోటీన్ వల్ల స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను అలా అవాయిడ్ చేసి ఇలా తీసుకుంటున్నాను. ఎవరైతే ప్రోటీన్ తీసుకుంటుంటే స్టమక్ పెయిన్ వస్తుందంటే ఇలా మంచి ప్రోటీన్ ఇలా కుక్ చేసి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ లంచ్కి వచ్చేసి మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. మిల్లెట్స్ ఏంటంటే 1 cup రేషియోకి 1:4 రేషియో అయితే తీసుకోవాలి. వాటర్ అండ్ మిల్లెట్స్ అనమాట. అప్పుడే మంచిగా కుక్ అవుతుంది, లేకపోతే కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. కొంచెం ఆకలేసి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట, నా దగ్గర ఉంది, తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండి. నేనే కర్రీ చేసుకున్నాను ఈరోజు. దొండకాయ కర్రీ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత చేసుకున్నాను, నాకు బాగా నచ్చింది కూడా. అంటే మనం చేసుకుంటే చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ మిల్లెట్స్ అండ్ ఒక బీట్రూట్ పీస్ కూడా తీసుకున్నాను. అంటే లంచ్ చేసేటప్పుడు ఏదో ఒక వెజిటబుల్ తీసుకుంటే అప్పుడు లంచ్ కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది కాబట్టి చాలా తక్కువ తినే ఛాన్సెస్ ఉంటుంది. నాకు ఇంకా ప్రోటీన్ రిచ్ ఉండే వెజిటబుల్స్ కానీ, కర్రీస్ కానీ నాకు ఏమన్నా సజెస్ట్ చేయండి మీకు తెలిస్తే కనుక. నేను ట్రై చేస్తున్నాను. మిల్ మేకర్ కానీ, పప్పు కానీ, బీన్స్ కానీ అవన్నీ నేను కుక్ చేసుకోవాలి కదా, కానీ ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏమన్నా ఉంటే కనుక నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అవన్నీ ట్రై చేస్తానండి. వెయిట్ చూసుకుంటే 79.8 ఉన్నాను. నాకు అప్పుడు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. అంటే ఇంత 1.5 month నుంచి కష్టపడుతుంటే అంత వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ గెయిన్ అయిపోయాను ఏంటి అని చెప్పేసి. అది కూడా దేనివల్ల అంటే నేను కేక్ తీసుకున్నానండి. కూల్ కేక్ తీసుకున్నాను. ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అయితే ఒక్కొక్కసారి బలవంతం మీద తినేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోతాం కదా, అలానే నేను కూడా తిన్నానమాట. అండ్ ఇంకొక రోజు షాపింగ్ చేసి లేట్ అయిపోయింది, 11:30 ఆ టైంకి నైట్. ఆ టైంలో దోశ తీసుకున్నాను. అది కూడా బయట దోశ అంటే మనకు తెలియంది కాదు ఎంత ఆయిల్ వేస్తారు అని. వాటి వల్ల నేనైతే వెయిట్ గెయిన్ అయ్యానని నేను అనుకుంటాను. నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. కానీ మనం మాత్రం వదలొద్దు కదా, ఏదన్నా ఒక విషయం ఉంది అంటే మనం సాధించాలంటే ఏదన్నా డౌన్ఫాల్ అయినా కూడా మనం దానికోసం కృషిస్తూ ఉంటేనే ఆ పని అవుతుందని నేను అనుకుంటాను. స్పెసిఫిక్గా మెయిన్గా నేను వెయిట్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ అలా అనుకుంటాను. చూద్దాం ఎలా వెళ్తుందా అని. అండ్ ఇది తులసి టీ అండి. తులసి టీ నేను యాక్చువల్గా మామూలు టీ ఎక్కువ తాగుతాను కదా, దానికి రిప్లేస్మెంట్లో దీన్ని వాడుతున్నాను. మార్నింగ్ ఒకసారి తీసుకుంటాను, అంటే లంచ్కి ఒక 2 hours 1 hour ముందు తీసుకుంటున్నాను. అండ్ తర్వాత లంచ్ తర్వాత ఒక 2 hours అలా తీసుకుంటున్నాను అనమాట. డిన్నర్కి వచ్చేసి పొద్దున్న చెప్పినట్టే ప్రోటీన్ అంతా తీసుకున్నానండి. అండ్ మోసంబి జ్యూస్ తీసుకున్నాను, కొంచెం విటమిన్ సి కోసం తీసుకున్నాను. ఈ వీడియోకి ఇంతే అండి. అసలు ఏమేమి తీసుకున్నాను ఇంకా షార్ట్ వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.